చనిపోవడానికి గల కారణం అల్లు అర్జున్ టీం అని కూడా కేసు ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికీ చిక్కడపల్లి పోలీసులు ఈ టీం పైన కేసు కూడా ఫైల్ చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ కి ఎంటర్ అయిన తర్వాత తనతో పాటు ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో బాడీ గార్డ్స్ వాళ్ళు అభిమానులు తన పైన పడకుండా ఉండడానికి మొత్తం కూడా తోసేయడం జరిగింది. ఈ తోపులాటలోనే అటు రేవతి అలాగే శ్రీతేజ కింద పడిపోవడం కూడా జరిగింది. వాళ్ళపైన వెంటనే అక్కడ ఉన్న జనం అందరూ కూడా తొక్కడంతో అపస్మారక స్థితిలోకి ఇద్దరు కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. సో వెంటనే స్పాట్ లోని రేవతిని ఆ తొక్కిసాడి నుంచి బయటకు తీసుకొచ్చి సిపిఆర్ అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అయితే స్పాట్ లోనే చనిపోయారు. అండ్ శ్రీతేజ విషయానికి వచ్చేసరికి అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ టీం పైన కేసు కూడా ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అసలు అల్లు అర్జున్ టీం ఏం చెప్తున్నారు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లైవ్ కాల్లో మా ప్రతినిధి గణేష్ ఉన్నారు. గణేష్ చెప్పండి, ఇప్పటికే అల్లు అర్జున్ టీం పైన కేసు ఫైల్ అయినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ టీం వల్లనే ఇటు రేవతి చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి గణేష్? ఎస్ గౌతమి, పుష్ప 2 టీంకి చాలా పెద్ద కష్టాలు ఏర్పడుతున్నాయి. ఏదైతే ఆ పుష్పకు సంబంధించిన కథ ఏదైతే ఉందో గంధపు చెక్కలకు సంబంధించిన ఆ ఉదంతం దగ్గర నుంచి ఆ కుటుంబాలకు సంబంధించిన మెగా వర్సెస్ మరోవైపు బన్నీకి ఆ అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించి ఆ వివాదం కావచ్చు, తర్వాత 2 టీంలకి సంబంధించి అంటే అటు మెగాస్టార్ ఫేవరెట్లు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరుధ్యం కావచ్చు, టికెట్ల వివాదం కావచ్చు, లేకపోతే సమయం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు జరిగిన తొక్కిసలాట కావచ్చు, పూర్తిగా ఒకటి తర్వాత ఒకటి వివాదాలుగా పుష్ప 2 అనేది అతిపెద్ద కాంట్రవర్సీగా తయారవుతుంది. ఇప్పుడు చివరికి పుష్ప టీం పైన అల్లు అర్జున్ పైన ఆ టీం పైన ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులను నమోదైన పరిస్థితి వచ్చింది. నిన్న సంజయ్ థియేటర్లో ఏదైతే షో జరిగిందో ఆ ప్రత్యేక షోకు సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలోన ఒకే కుటుంబానికి చెందిన రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ మాత్రం అపస్మారక స్థితిలో ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను ఏ క్షణాన ఏ విధంగా ఉంటుందో ఆ చావు బతుకుల మధ్య అతను పోరాటం చేస్తున్నాడు. వీటన్నిటికీ ప్రధానంగా లాఠీ చార్జీ కూడా చేశారు నిన్న పోలీసులు. దీని జరిగిన దానిపైన పోలీసులు ఇప్పుడు ముందుగా థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితం పుష్ప టీం పైన కేసు నమోదు చేశారు. దీనికి వాళ్ళు చాలా కారణాలు చూపిస్తున్నారు. ఎందుకంటే పుష్ప అనేది పూర్తిగా ఒక హైప్ చేస్తూ తీసుకొచ్చారు. సంజయ్ థియేటర్లో ఒక ప్రత్యేక షో వేస్తున్నట్టు కూడా థియేటర్ యాజమాన్యానికి తెలుసు. మరోవైపు పుష్ప టీంలో ప్రధానంగా అల్లు అర్జును ఆ టీంకి సంబంధించిన అనేక మంది నటీనటులు ఇక్కడ హాజరవుతున్నారనే విషయం కూడా వాళ్ళందరికీ తెలుసు. థియేటర్ యాజమాన్యానికి తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడా కూడా స్థానికంగా ఉండే పోలీసులకు సమాచారం తెలియజేయకపోవడం, మరోవైపు ఈ హీరో కావచ్చు, మిగతా నటులు కావచ్చు, వాళ్ళు లోపలికి ప్రవేశించడానికి కావచ్చు, మళ్ళీ బయటికి రావడానికి ప్రత్యేక ఎంట్రీలు ఎగ్జిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని పూర్తిగా విస్మరించారనేది థియేటర్ యాజమాన్యం వైఫల్యంగా వీళ్ళు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులను పుష్ప టీం పై నమోదు చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు అంటే హీరోతో పాటు చాలా మంది అభిమానులందరూ తోసుకొచ్చారు. అందులో ఆ గుంపులోన చాలా వరకు రేవతి అంటే మృతి చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కూడా ఉన్నారు. వీళ్ళు ఆ లోపల ఉండి కింది బాల్కనీలోకి ప్రవేశించిన తర్వాత అల్లు అర్జున్కి సంబంధించిన ప్రత్యేక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తోసుకొచ్చిన అభిమానులందరినీ వెనక్కి గెంటడం వల్ల, వాళ్ళని నెట్టివేయటం వల్ల ఒక తోపులాట అనేది ప్రారంభమైంది, తొక్కిసలాట ప్రారంభమైంది. ఈ సిబ్బంది వల్లే, వ్యక్తిగత సిబ్బంది వల్ల ఈ తొక్కిసలాట తోపులాట ప్రారంభమైంది. కాబట్టి అక్కడ జరిగిన ఏదైతే ఈ తోపులాట మొత్తం దీని జరిగిందో దీంతో అంతా పెయింట్ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. అందులోనే రేవతి మృతి చెందారు. ఇప్పుడు శ్రీతేజ ప్రాణాపాయ స్థితిలో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారనేది ఒక టోటల్గా ఒక పిక్చర్ అయితే పోలీసులు ఆ ఫిర్యాదులు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేశారు. దీనిపైన ఇప్పటికే BNS 1118 సెక్షన్ 1లో 1, తర్వాత 115 అలాగే 105 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దించేశారు. ఈ 2 కేసుల్లో కూడా నాన్ బెయిలబుల్ కేసులుగా, ఒకటి నిర్లక్ష్యంతో కూడిన ఒక హత్యకు కానీ లేకపోతే ఒక హత్యకు కారణమైన విషయంగా కూడా ఈ 2 సెక్షన్లు మనకి స్పష్టంగా చెప్తున్నాయి. అంటే వీళ్ళు నిర్లక్ష్యం వల్లే, అంటే వీళ్ళు కావాలని చేయకపోయినా వీళ్ళు నిర్లక్ష్యం వల్ల, మరోవైపు ముందస్తుగా దీన్ని ఊహించకుండా కావలసిన భద్రతా ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలను విస్మరించడం వల్ల ఈ మరణాలు జరిగినాయి అనేది ఇప్పుడు మరోవైపు ఈ తొక్కిసలాట కారణమైంది అనేది కీలకంగా వాళ్ళు భావించి ఈ కేసులు నమోదు చేశారు. దీంతో పుష్ప టీం అనేది పేర్కొన్నారు. కాబట్టి పుష్ప టీం అనేది అందులో వ్యక్తులుగా ఎవరి పేర్లు చెప్పకపోయినా దీన్ని కేసు ఆల్టర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇందులో ఎవరెవరి బాధ్యులు అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సెంట్రల్ జోన్ డీసీపీ దీనికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో కేసులకు సంబంధించిన విషయాలు కూడా ఆయన
తీసుకొచ్చారు. అంటే ఈ సెక్షన్లు మన బిఎన్ఎస్ సెక్షన్ తీసుకుంటే దీన్ని ఆల్టర్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందులో పేర్లు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. పుష్ప టీం అంటే ప్రధానంగా అందులో హీరో వస్తారు, హీరోయిన్ ఉంటుంది, తర్వాత దర్శకుడు ఉంటారు, ఇలాగ అనేక అంశాలు ఇందులో ఉంటాయి. దీంతోపాటు ఇక్కడ ఏదైతే సంధ్య థియేటర్లోకి వెళ్ళిన ప్రధానంగా అల్లు అర్జున్ ఉన్నారు, ఆయన పైన ఖచ్చితంగా కేసు నమోదయ్యే అవకాశం ఉంటుందనేది న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ సెక్షన్లు పెట్టిన తర్వాత ఆ వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే హీరోకి సంబంధించిన అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన సిబ్బంది ముందుగా ఈ అభిమానుల్ని వెనక్కి నెట్టడం వల్లనే ఈ తోపులాట అనేది ప్రారంభమైంది అనేది స్పెసిఫిక్గా పోలీసులు చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో పేర్కొన్నారు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా దీనికి ఒక మరణం జరిగింది. ఒక చిన్న అబ్బాయి శ్రీతేజ మరణంతో చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటున్నాడు. ఇవన్నిటినీ క్రోడీకరించి ఈ సెక్షన్ నమోదు చేశారు. దీంతో కేసు ఆల్టర్ చేసిన తర్వాత ఎవరు A1 ఎవరు A2గా కూడా మొత్తం సెక్షన్లోన ఈ టీం అనడంతో ఖచ్చితంగా అల్లు అర్జున్ పైన ఈ కేసు నమోదయ్యే అవకాశం ఉందనేది న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇది మన పుష్ప టీము ఇది సంజయ్ థియేటర్లో జరిగిన ఘటన పైన ఖచ్చితంగా ఈ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా సినిమా యూనిట్ చూస్తుంది, దీనికి ఎవరిని బాధ్యులను చేసి వాళ్ళు ఆ కేసులో ఉన్న A1 A2గా ఎవరిని పెట్టబోతున్నారనేది ఒక కీలకమైన అంశంగా మనకు అనిపిస్తోంది. రైట్ గణేష్, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నప్పుడు అక్కడికి జనాలు ఎంత వరకు వచ్చారో చూసామంటే అంత తక్కువ స్పేస్ లోని అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో హవా ఉంటుందో అందరికీ తెలుసు. అటు పోలీసులకు కానీ లేకపోతే అటు థియేటర్ యాజమాన్యం కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదా గణేష్? ఇప్పుడు పోలీసులు కూడా ప్రధానంగా చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో కూడా ఇదే పాయింట్అవుట్ చేశారు. ఎందుకంటే అంత పెద్ద హీరో వస్తున్నప్పుడు ఆ హీరో వస్తున్న సమాచారం థియేటర్ యాజమాన్యానికి ఉంది, మరోవైపు అతని వ్యక్తిగత సిబ్బంది అంతా ఉన్నారు, తర్వాత ఇతర నటీనటులు వస్తున్నారు, మరోవైపు ఈ థియేటర్లో ఈ బెనిఫిట్ షో చూడడం కోసం చాలా వరకు టికెట్లను థియేటర్ పుష్ప 2 యూనిట్ మాత్రమే చాలా వరకు టికెట్లు తీసుకున్నారు. అనేక మందికి అభిమానులు ఉన్న వారికి ఉచితంగా కూడా ఇచ్చిన సందర్భాలు. అంటే ఎంతమంది గ్యాదర్ అవబోతున్నారు, ఆ హీరో ఎన్ని గంటలకి సమయానికి వస్తాడు, వచ్చిన తర్వాత ఆ అభిమానులు అక్కడ హడావిడి తర్వాత సినిమా ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఇలాంటి అనేక అంశాలు థియేటర్ యాజమాన్యానికి తెలుసు. మరోవైపు చిత్ర యూనిట్గా ఉన్న పుష్ప యూనిట్కి కూడా పూర్తి సమాచారం ఉంది. అయితే స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో ఈ సమాచారం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఉన్నారు, ఈ బెనిఫిట్ షో వస్తున్న దానికి ఎంతమంది హాజరవుతున్నారు, ఎన్ని గంటలకే హీరో వస్తున్నాడు అని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం తాము అక్కడ బెనిఫిట్ షో జరుగుతుందన్న సమాచారం మేరకే చిక్కడపల్లి పోలీసులు నామమాత్రపు పోలీస్ సిబ్బందితో మాత్రం అక్కడ మేము కాపలా ఉన్నాం. కానీ 9:30కి ఒక్కసారిగా అల్లు అర్జున్ తన యూనిట్తో పాటు ప్రవేశించారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా వచ్చారు. ఒక్కసారిగా దీన్ని తెలుసుకుని అంటే పోలీసుల కంటే సమాచారం అభిమానులకే ముందుగా సమాచారం ఉంది, థియేటర్ యాజమాన్యానికి ఉంది. కాబట్టి వాళ్ళందరూ అక్కడ వేల సంఖ్యలో పోగయ్యారు. కాబట్టి ఇదంతా దీనికి పూర్తి బాధ్యత అనేది థియేటర్ యాజమాన్యం వహించాలని ముందుగా కేసులు నమోదు చేశారు. మరోవైపు లోపలికి ప్రవేశించిన తర్వాత 2 గేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి లోపలికి ప్రవేశించడానికి ఈ హీరో కావచ్చు, యూనిట్ సభ్యులు కావచ్చు, తర్వాత బయటికి రావడానికి, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత తమ అభిమాన హీరో కోసం ఎదురు చూస్తారు. కాబట్టి అభిమానులు అక్కడ కూడా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్లేందుకు వేరే మార్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనేది భద్రత రీత్యా చాలా వరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ విస్మరించడంతో పాటు కనీసం పోలీసులకి స్థానికంగా ఉన్న చిక్కడపల్లి పోలీసులకు సమాచారం తెలియచేయకపోవడం అనేది వల్ల ఇంత ఒక ప్రాణాన్ని పోగొట్టుకోవడంతో పాటు మరో బాలుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందే పరిస్థితి ఏర్పడింది, అనేక మంది గాయాల పాలయ్యారనేది పోలీసులు స్పెసిఫిక్గా పేర్కొన్నారు. అందుకనే దీనికి చిత్ర యూనిట్ పైన అంటే పుష్ప 2 యూనిట్ పైన ఇప్పుడు ఈ 2 సెక్షన్లు నమోదు చేశారు. ఈ 2 సెక్షన్లు కూడా ఒకటి కీలకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఉంటుంది. అంటే ఒకసారి ఈ కేసు నమోదు చేసి ఎవరైతే ఆల్టర్ చేసి A1 A2గా పెడతారో వాళ్ళు ఖచ్చితంగా బెయిల్ తీసుకునే అవకాశం ఉండదు, లోపలికి పంపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే మనకి చాలా చిక్కుముడిగాను మరోవైపు ఒక సంచలనంగాను కనిపిస్తుంది. అంటే చిత్ర యూనిట్ అంటే ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది మనకి అల్లు అర్జునే కనిపిస్తున్నారు. ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళిన వ్యక్తి, ఆయనతో పాటు ఆయన భార్య వెళ్ళారు. తర్వాత మనకి శిల్ప రవి కూడా వెళ్ళారు, ఎంపీగా పోటీ చేసిన నంద్యాల నుంచి పోటీ చేసిన శిల్ప రవి వెళ్ళారు. ఇలాగ అనేక మంది ఒక ప్రత్యేక టీం అంతా లోపలికి వెళ్ళారు. వీళ్ళు ఎవరెవరి పైన A1 A2 A3గా కేసులు నమోదు చేయబోతున్నారనేది మనకు అతిపెద్ద ప్రశ్నగా ఉంది. మరోవైపు నిజంగా కేసులు నమోదు చేస్తే అందులో అల్లు అర్జున్ ఉంటారా, లేకపోతే ఆయన్ని పక్కకు తప్పించే అవకాశం ఉంటుందా? ఇంత జరిగిన తర్వాత చిత్ర యూనిట్ అన్న తర్వాత ఆయన లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కాబట్టి ఎవరి పేర్లు పెట్టినా సరే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశంలో చాలా